నెంబర్ 3 దిగ్విజయ్ సింగ్ రాతి. ఇతన్ని ఎల్ఎస్సీ టీం వాళ్ళు 30 లాక్స్‌కి అయితే బై చేశారు. ఇతను 5 మ్యాచెస్‌లో 7 వికెట్స్ తీశాడు. కానీ 2 టైమ్స్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయితే బ్రేక్ చేశాడు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎల్ఎస్జీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ అప్పుడు అతను ప్రియాంశ్ ఆర్యన్ వికెట్ తీసి తన నోట్బుక్లో రాసుకున్నట్లు చాలా బ్యాడ్ బిహేవియర్ అయితే చూపించాడు. సో ఆ మ్యాచ్ అప్పుడు అతనికి 1.87 lakhs ఫైన్ అయితే పడింది. సెకండ్ పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ అప్పుడు నమందీర్ వికెట్ తీసినప్పుడు సేమ్ బిహేవియర్ అయితే అతను చూపించడంతో 3.75 lakhs అయితే పడింది. సో ఒకవేళ ఇతను థర్డ్ టైం కూడా చేస్తే తను బ్యాన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో ఇతని బిహేవియర్ని కంట్రోల్ చేసుకుంటా లేదో మనం చూడాలి. నెంబర్ 2 అంబటి రాయుడు వర్సెస్ నవజీత్ సింగ్ సిద్ధు. సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ అప్పుడు సిఎస్కే సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్ పడిపోయి ధోని స్ట్రైక్లోకి అయితే వచ్చాడు. సో అంబటి రాయుడు ధోనికి చాలా బాగా సపోర్ట్ చేశాడు. కానీ అతను ప్రతి బాల్లో ధోని అయితే బౌండరీ కొడతాడు అని చెప్పడంతో కొన్నిసార్లు అయితే అది మిస్ ఫైర్ అయ్యింది. సో దాన్ని నవజీత్ సింగ్ సిద్ధు అతన్ని అయితే చిన్నగా ఆడపాటి ఇచ్చాడు. సో మెల్లమెల్లగా సో ఇద్దరికి కాస్త వార్ అయితే జరిగింది. నెంబర్ 1 పాయింట్స్ టేబుల్ 6 నుంచి 10లో చూస్తే ఐపీఎల్ సీజన్స్ జరిగిన దాంట్లో ఏదో ఒక టీం వాళ్ళైతే కప్ అయితే తీసుకున్నారు. సో నెంబర్ 1 నుంచి 5 చూస్తే ఇప్పటి వరకు వాళ్ళు ఐపీఎల్ కప్ తీసుకునే జనాల హృదయాలు అయితే తీసుకున్నారు. సో మనం ఏదో చూడాలి ఐపీఎల్ ఎండింగ్ వరకు ఈ టాప్ 4లో ఈ న్యూ టీమ్స్ వాళ్ళు ఉంటే ఎవరైతే కప్ తీసుకుంటారో మీరు జర కామెంట్ అయితే చేయండి. మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.